ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తులే. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు యొక్క చరిత్ర సూర్యచంద్రులు ఉన్నంత వరకే ఉండిపోతుంది అని చెప్తారు. అంటే ఉదాహరణకి అరే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ బ్రతికున్నప్పుడు ఇంకెవరు లేరా? రైట్ బ్రదర్స్ బతికున్నప్పుడు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారుగా. మెదడు బరువు అంతే. ఐన్స్టీన్ బతికున్న రోజుల్లో ప్రపంచంలో అత్యంత మేధావిగా గుర్తించబడ్డ వ్యక్తి ఐన్స్టీన్. ఆయన మెదడు బరువు ఎంతో నీ మెదడు బరువు అంతే. వాళ్ళు అద్భుతాలు సాధిస్తే మీరెందుకు సాధించలేరు? కాబట్టి మీరు కూడా సాధించగలరు, మీరు కూడా తెలియగల వాళ్ళే అనేది నమ్మాలి. కాబట్టి మొట్టమొదటి కావాల్సింది ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి. ఇప్పుడు మీరు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జరగబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ ర్యాంకు తెచ్చుకోవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మీకు మొట్టమొదటిగా కావాల్సిన ఆత్మవిశ్వాసం. వాచ్ యువర్ వర్డ్స్, యువర్ వర్డ్స్ బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ బికమ్ యువర్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్, యువర్ హ్యాబిట్స్ బికమ్ యువర్ క్యారెక్టర్. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ అని చెప్తూ ప్రాణాలు విడిచాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? పిల్లలారా, విద్యార్థులారా గమనించండి. తర్వాత మీ గమనించండి. ఏమని? నీ ఆలోచనలు గమనిస్తూ ఉండు. ఎందువల్లంటే నీ ఆలోచనలే నీ మాటలు అవుతాయి. నీ మాటల్ని గమనిస్తూ ఉండు, నీ మాటలే నీ చేతలు అవుతాయి. నీ చేతల్ని గమనిస్తూ ఉండు, నీ చేతలే నీ అలవాట్లు అవుతాయి. నీ అలవాట్లను గమనిస్తూ ఉండు, నీ అలవాట్లే నీ ప్రవర్తన, నీ ప్రవర్తనే నీ భవిష్యత్. అన్నిటికీ మూలం ఆలోచనలు. ఆలోచనలు ఎప్పుడూ మంచిగా ఉండాలి. ఆలోచనలు ఎప్పుడూ సాధించే విధంగా ఉండాలి. ఆలోచనలు ఎప్పుడూ కూడా మనం ఈర్ష్యతో ఉండకూడదు. ఆలోచనలు ఎప్పుడూ కూడా సానుకూలంగా ఉండాలి. ఆలోచనలు మంచిగా ఉండాలి. ఆలోచనలు 2 నెలల తర్వాత రా పొమ్మన్నాడు. మళ్ళా 2 నెలల తర్వాత వెళ్ళాడు. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. మళ్ళా వెళ్ళి 2 నెలల తర్వాత రమ్మన్నాడు. మళ్ళా 2 నెలల తర్వాత వెళ్ళాడు. ఇక వీడు వదిలిపెట్టేటట్టు లేడని రేపు ఉదయం పలానా నది ఒడ్డుకు రారా అని చెప్పాడు. సరే, నెక్స్ట్ డే నది ఒడ్డుకి సోక్రటీస్ వచ్చాడు, వీడు వచ్చాడు. వీడు రాగానే మళ్ళీ అడిగాడు. సోక్రటీస్ ఏం చెప్పకుండా నాతో పాటు ఈ నదీ ప్రవాహంలో నడవరా అన్నాడు. కొద్ది దూరం నడిచారు. వాడి జుట్టు పట్టుకుని సోక్రటీసు వాడిని నీళ్ళల్లో ముంచాడు. వాడు జుట్టు పట్టుకుని నీళ్ళల్లో ముంచాడు. కాసేపు అట్లానే ఉంచితే వాడికి ఊపిరి అట్లా. ఇంకాసేపు ఉంచితే చనిపోతాడు అనే ప్రమాదం. దేహం అంతా బ్లూ కలర్లోకి మారేటట్టుంది. అప్పుడు లేపాడు పైకి. వాడు అన్నాడు తేరుకుని, సార్ నేను మిమ్మల్ని ఏదో చిన్న డౌట్ అడిగారు. జీవితంలో విజయం సాధించడానికి రహస్యాలు చెప్పమన్నా. మీరేమో నన్ను మృత్యుదేవత ముఖద్వారం దాకా తీసుకెళ్లారు, తలుపు దాకా వెనక్కి తీసుకొచ్చారు. ఇదేంటి సార్ అన్నాడు. అప్పుడు సోక్రటీస్ వీడిని